Hello everyone, welcome back to our channel Discipline to Developer. In this video, we are going to discuss about for loop in Python. అసలు for loop అంటే ఏంటి? For loop is used to run the block of the code a specific number of times. సింపుల్ గా చెప్పాలంటే ఒక పనిని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలంటే మనం for loop ని యూజ్ చేస్తాం. ఒకసారి సింటాక్స్ చూద్దాం. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్ కింద స్టేట్మెంట్. ఇక్కడ వేరియబుల్ అంటే టెంపరరీ వేరియబుల్ అని అర్థం. రేంజ్ అంటే హౌ మెనీ టైమ్స్ ద లూప్ షుడ్ రన్, అంటే ఆ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేది రేంజ్ అంటాం. ఆ స్టేట్మెంట్ అంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్, మనకు కావాల్సిన కోడ్, మనం రిపీట్ చేయాల్సిన కోడ్ని స్టేట్మెంట్లో రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను హలో అనే వర్డ్ని 10 టైమ్స్ రాయాలనుకుంటున్నాను, అంటే 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ప్రింట్ హలో అని ఒక 10 టైమ్స్ రాయాల్సి వస్తుంది. ఒకసారి రన్ చేద్దాం. కింద మనకు అవుట్పుట్లో హలో అని 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఇది వన్ టైమ్ లేదా 2 టైమ్స్ అయితే అనుకోవచ్చు, మనం ఇక్కడ 10 టైమ్స్ రాయాల్సి వస్తుంది. సో ఇది మరీ టూ లాంగ్ అయిపోతుంది మనకి. ఇలాంటప్పుడే పైథాన్లో ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకసారి ఫర్ లూప్ యూజ్ చేసి మనం రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనకి ఇక్కడ 10 టైమ్స్ ప్రింట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను 10 ఇస్తున్నాను రేంజ్లో. కింద ప్రింట్ హలో. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి చూసినట్లయితే అవుట్పుట్లో హలో అనే వర్డ్ 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఫర్ లూప్లో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఫర్ అనే లైన్ రాసిన తర్వాత మనం కింద స్టేట్మెంట్ వచ్చేసరికి కొంత స్పేస్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ స్పేస్ కూడా మనం 4 స్పేసెస్ ఇచ్చి తర్వాత మనం స్టేట్మెంట్ రాయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. మనం ఇందాక చూసినట్లయితే హలో అనే వర్డ్ని 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అక్కడ మనం 10 టైమ్స్ ప్రింట్ అని రాసాం. ఓకే, ఒకవేళ 20 టైమ్స్ 30 టైమ్స్ రాయాలంటే అది టూ లాంగ్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడే మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. మనం నార్మల్గా అయితే రేంజ్లో లోవర్ రేంజ్ అండ్ హయ్యర్ రేంజ్ అని 2 మెన్షన్ చేయాలి. మనం నార్మల్గా అయితే లోవర్ రేంజ్ని మెన్షన్ చేయకపోయినా ఏం కాదు, హైయర్ రేంజ్ మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సో అందుకని ఇందాక మనం హైయర్ రేంజ్ మెన్షన్ చేసాం 10 అని. ఇప్పుడు మనం లోవర్ రేంజ్ కూడా మెన్షన్ చేద్దాం, 0 to 10 అని పెడదాం. ఒకసారి అవుట్పుట్ చేద్దాం రన్ చేసి. ఇక్కడ మనకు అవుట్పుట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. సో అది రేంజ్ అనే కీవర్డ్ 0ని డిఫాల్ట్గా లోవర్ రేంజ్ కింద తీసుకునేది. సో మనం అది మెన్షన్ చేయకపోయినా పర్లేదు, అది డిఫాల్ట్గా 0 అనే అవుతుంది. సో ఒకవేళ మనం మెన్షన్ చేద్దాం అనుకుంటే గ్రేటర్ దాన్ 0 అనేది, అంటే ఫర్ సపోజ్ 3 కానీ 4 కానీ, అలాంటప్పుడు మనం మెన్షన్ చేయాలి 3 అని 2 అని. లేకపోతే మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్గా 0 తీసుకునేది. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ 20 నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ 1 2 3 4 20. సో మనం ప్రింట్ చేయాలంటే ప్రతిసారి ఇలా మనకు లాంగ్ అయిపోతుంది. ప్రింట్ 1 ప్రింట్ 2 ప్రింట్ 3 ప్రింట్ 4 ప్రింట్ 5 ఇలా మనకు టైం కూడా ఎక్కువ పడుతుంది కోడ్ రాయడానికి.
ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు అవుట్పుట్లో 1 to 20 నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఓకే, ఇలా చేస్తుంటే మనకి చాలా లాంగ్ అయిపోతుంది, మళ్ళీ టైం కన్జ్యూమింగ్ అయిపోతుంది ఎక్కువగా. సో ఒకసారి ఫర్ లూప్ని యూజ్ చేసి మనం రాద్దాం. ఫస్ట్ 20 నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1,21 ప్రింట్ I. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 19 20 అన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఒకసారి కోడ్ చూద్దాం. ఇక్కడ నేను రేంజ్లో 1 to 21 ఎందుకు ఇచ్చాను? 1 అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యే పాయింట్. అది అంటే ఏంటి? ఆ లోవర్ రేంజ్ వాల్యూ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. నేను అంతకుముందు చెప్పినట్టు మనం ఇవ్వకపోతే ఆ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే డిఫాల్ట్గా 0 నుంచి స్టార్ట్ అవుద్ది. మనం ఒకవేళ ఇవ్వకపోయామంటే 0 కూడా యాడ్ అయిపోతుంది. 0 1 2 3 4 5 6 అలా వస్తుంది. సో మనకేం కావాలనుకున్నామంటే 1 to 20 రావాలనుకున్నాం కాబట్టి అక్కడ నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను లోవర్ రేంజ్ ఏంటి 1 అని. ఇక్కడ నేను 21 అని ఎందుకు ఇచ్చాను? సో మనం రేంజ్ ఎప్పుడైనా +1 యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను 20 కావాలనుకున్నాను కాబట్టి మనం మ్యాక్స్ రేంజ్లో +1 యాడ్ చేయాలి, అంటే 21 అవుద్ది. ఇప్పుడు నేను 40 నెంబర్స్ కావాలని అనుకున్నానంటే 40 + 1 అంటే 41 అని మెన్షన్ చేయాలి నేను రేంజ్లో. అంటే ఏంటి? ఈ హయ్యర్ రేంజ్లో. లోవర్ రేంజ్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ కావాలంటే అక్కడి నుంచి మెన్షన్ చేసుకోవచ్చు. మనం వీడియో స్టార్టింగ్లో ఐని టెంపరీ వేరియబుల్గా అనుకున్నాం. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ I అనే వాల్యూ 1 కింద తీసుకొని బ్లాక్ ఆఫ్ ది కోడ్లోకి వెళ్తుంది, అంటే ప్రింట్ ఆఫ్ ఐలోకి వెళ్తుంది, 1 అయిపోతుంది. సో మళ్ళీ ఆ I వాల్యూ చేంజ్ అయిపోతుంది, నెక్స్ట్ 2కి వెళ్ళిపోద్ది. కింద ప్రింట్ ఆఫ్ I అంటే I వాల్యూ 2 కదా, ప్రింట్ 2 అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఆ ఇటరేషన్ తిరుగుతుంది. I అనే ప్లేస్లో ఆ వాల్యూ 3గా మారిపోతుంది. సో కిందకు వచ్చేసరికి ప్రింట్ I అంటే I వాల్యూ 3 కాబట్టి అక్కడ ప్రింట్ 3 అయిపోతుంది. సో మళ్ళీ అలా పైకి వెళ్తుంది. అక్కడ I ప్లేస్లో ఈసారి 4 అయిపోతుంది. 4 అయిపోతే కిందకు వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ I అంటే ప్రింట్ ఆఫ్ I వాల్యూ 4 కాబట్టి ప్రింట్ 4 అయిపోతుంది. సో అలా 20 దాకా అలానే ప్రింట్ అవుతుంది. ఇక్కడ I వాల్యూ మారుతుంది కాబట్టే సో మనం Iని టెంపరీ వేరియబుల్గా అనుకున్నాం. మ్యాక్స్ అందరూ ఆ I ప్లేస్లో ఏ వేరియబుల్ నేమైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా A కామా లేదా B కానీ C కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మామూలుగా I ఎందుకు వాడుతున్నామంటే I అనే ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశానంటే అది ఇటరేషన్ కాబట్టి, అక్కడ లూప్ తిరుగుతుంది కాబట్టి ఇటరేషన్లో. సో స్టార్టింగ్ వర్డ్ I కాబట్టి అందరూ I అని మెన్షన్ చేస్తారు. ఇంకా ఫర్ లూప్ అనేది ఇండెక్సెస్కి వాడతాం కాబట్టి ఈ లిస్ట్ టైప్ కానీ టుపుల్ కానీ దాంట్లో ఇండెక్స్ని ఫైండ్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి మ్యాక్స్ ఫర్ లూప్ని. సో అందుకని ఆ ఇండెక్స్ అనే వర్డ్లో ఐని ఇక ఆ వేరియబుల్గా పెట్టుకున్నారు. ఆ ఇండెక్స్ అనే నేమ్ని షార్ట్ ఫామ్ చేసి I అనే వాల్యూని మెన్షన్ చేశారు. అందుకు మనం ఐని వాడుతూ ఉంటాం ఫర్ లూప్లో. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు 0 to 4 నెంబర్స్ ప్రింట్ కావాలంటే 0, 1, 2, 3, 4 అవన్నీ ప్రింట్ అవ్వాలి. సో కోడ్ రాద్దాం. ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0, 5 ప్రింట్ I. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసినట్లయితే 0, 1, 2, 3, 4 అదే ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసినట్లయితే 0, 1, 2, 3, 4 ప్రింట్ అని. సో ఇక్కడ నేను పైన రేంజ్లో మనకి 0 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి నేను అక్కడ 0 మెన్షన్ చేశాను ఏంటి లోవర్ రేంజ్లో. సో ఇక్కడ హయ్యర్ రేంజ్ వచ్చేసరికి
మనకు కావాల్సింది 4 దాకా సరిపోతాయి. నేను ఇక్కడ 5 ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఇంతకుముందే చెప్పాను ఏంటంటే హయ్యర్ రేంజ్ అనేది ఎప్పుడు +1 మెన్షన్ చేయాలి, +1 రాసుకోవాలి. 4 + 1 సో 5 మెన్షన్ చేశాను. ఒకసారి నేను ఇక్కడ లోవర్ రేంజ్లో 0ని తీసేస్తున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. అయినా మనకు సేమ్ ప్రింట్ అయింది 0 0 1 2 3 4. నేను ఇంతకుముందు చెప్పినట్టు సో అది రేంజ్ అనే కీవర్డ్ డిఫాల్ట్గా 0ని లోవర్ రేంజ్గా తీసేసుకుంటుంది. సో మనం మెన్షన్ చెయ్యకపోయినా అది ఆటోమేటిక్గా 0ని లోవర్ రేంజ్గా తీసుకుంటుంది. సో మనకి ఇప్పుడు ఒకవేళ 1 to 4 కావాలి అనుకుంటే ఒకసారి కుర్రదాం. సో ఇక్కడ నేను లోవర్ రేంజ్లో 1 మెన్షన్ చేశాను. రన్ చేసి చూస్తే 1 2 3 4 వచ్చినాయి. ఇప్పుడు మనం లోవర్ రేంజ్లో 1 తీసేద్దాం. తీసేసి రన్ చేద్దాం ఒకసారి. రన్ చేస్తే ఇక్కడ 0 కూడా యాడ్ అయింది. అదే చెప్తున్నా కదా, మనం లోవర్ రేంజ్ మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్గా అది 0ని లోవర్ రేంజ్ కానీ తీసుకుంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి 1 2 3 4 కావాలి, మనకు 0 అవసరం లేదు. సో అలాంటప్పుడు మనం 1 మెన్షన్ చేస్తేనే మనకు 1 నుంచి స్టార్ట్ అవుద్ది, లేకపోతే 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను 2 to 7 నెంబర్స్ ప్రింట్ కావాలనుకుంటున్నాను. అంటే 2, 3, 4, 5, 7, 6, 7 ఈ నెంబర్స్ నాకు ప్రింట్ కావాలి. సో ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ I in range of 2, 8 print I. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్లో మనకు కావాల్సిన నెంబర్లు వచ్చేసినాయి. అంటే 2 3 4 5 6 7 ఆ నెంబర్స్ వచ్చేసినాయి. ఇక్కడ నేను లోవర్ రేంజ్లో 2 ఎందుకు తీసుకున్నాను, 2 ఎందుకు తీసుకున్నాను? ఇట్ మీన్స్ మనకి 2తో అక్కడ మనం స్టార్ట్ కావాలనుకుంటున్నాం. సో అందుకని మనం లోవర్ రేంజ్లో 2నే మెన్షన్ చేసాం. ఓకే, హైయర్ రేంజ్లో 8 అనేది ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ ఇందాక చెప్పినట్లు మనం 7 నెంబర్స్ దాకా ప్రింట్ అవ్వాలి, ఇంక్లూడ్ 7 కూడా ప్రింట్ అవ్వాలి. కాబట్టి మ్యాక్స్ రేంజ్ ఎప్పుడైనా ఆ ఇంక్లూడ్ నెంబర్ +1 తీసుకోవాలి. అంటే 7 + 1 8. ఇప్పుడు మీరు ఒకవేళ 12 ప్రింట్ చేద్దాం అనుకున్నారనుకోండి, 12 కూడా ప్రింట్ అవ్వాలంటే సో మీరు అక్కడ 30ని మ్యాక్స్ రేంజ్గా తీసుకోవాలి. సో అలా ఇందాక చెప్పినట్లు అలానే రాయాలి. ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్ అన్నీ మనం రేంజ్ ఫంక్షన్లో ఓన్లీ 2 పారామీటర్స్ యూజ్ చేసే రాసాం. అంటే ఆ లో రేంజ్ హై రేంజ్ ఆ 2 పారామీటర్స్ యూజ్ చేసే మనం ఎగ్జాంపుల్స్ అన్నీ రాసాము. ఆ లో రేంజ్ హై రేంజ్ అంటే స్టార్ట్ ఆర్ స్టాప్ అని కూడా అనొచ్చు వాటిని. సో మనం ఇందాక ఎగ్జాంపుల్స్ అన్నీ ఆ 2 యూజ్ చేసే రాసాం. ఇప్పుడు 3ది యాడ్ చేద్దాం. 3ది కొత్త పారామీటర్, అదే డిఫరెన్స్ లేదా స్టెప్ అని కూడా అనొచ్చు. ఆ పారామీటర్ని యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ 2, 4, 6, 8, 10 ఇవి ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. కోడ్ రాద్దాం. ఫర్ I in range of 2, 11, 2 ప్రింట్ I. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ అవుట్పుట్లో 2, 4, 6, 8, 10 వచ్చేసినాయి. అవి మనకు కావాల్సినవి వచ్చేసినాయి. ఒకసారి కోడ్ చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ది 2 అనేది అది లో రేంజ్ అవుద్ది, అంటే స్టార్ట్ వాల్యూ అవుద్ది. తర్వాతది 11 అనేది హై రేంజ్ అవుద్ది, అంటే స్టాప్ వాల్యూ అవుద్ది. తర్వాతది 2 అంటే డిఫరెన్స్ కానీ స్టెప్ కానీ ఆ వాల్యూ అవుద్ది అది. సో ఇక్కడ నేను మనకి 2 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి సో అక్కడ నేను లో రేంజ్లో ఆ స్టార్ట్ వాల్యూలో 2ని మెన్షన్ చేశాను. సో మనకి అక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మనకి 10తో ఎండ్ కావాలి కాబట్టి సో అక్కడ నేను హై రేంజ్ వాల్యూలో మనకి ఇందాక చూసాము మనం +1 యాడ్ చేయాలి కాబట్టి సో అక్కడ నేను 11 పెట్టేసాను. ఓకే, అర్థమైందా? ఇక్కడ నేను డిఫరెన్స్లో 2 ఎందుకు పెట్టాను? పైన మనకేంటంటే మనం చూసుకున్న వాల్యూ 2, 4, 6, 8, 10 ప్రతి దానికి 2 డిఫరెన్స్ ఉంది. సో అందుకని ఇక్కడ నేను 2ని మెన్షన్ చేశాను. కోడ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ I వాల్యూలో 2ని తీసుకొని కిందకి వెళ్తుంది. ప్రింట్ I అంటే 2 ప్రింట్ అయిపోతుంది.
తర్వాత పైకి వెళ్తుంది మళ్ళీ ఐ వాల్యూ. ఇక్కడ డిఫరెన్స్ 2 అన్నాం కాబట్టి సో అక్కడ ఐని 2 + 2 చేసుకునేది ఇక. సో అక్కడ ఐ వాల్యూ ఇంతకుముందే 2 ఉంది కాబట్టి 2 + 2 4 అయిపోతుంది. కిందకు వచ్చేసరికి ఐ వాల్యూ 4 అవుతుంది. ప్రింట్ అయ్యి అంటే 4 ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 2 అన్నాం కాబట్టి మళ్ళీ +2 యాడ్ అవుతుంది. సో అక్కడ మనకి 4 + 2 అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. కిందకు వచ్చేసరికి ప్రింట్ అయ్యి అంటే ఐ ప్లేస్లో 6 ఉంది కాబట్టి మనకి 6 ప్రింట్ అవుతుంది. అది మళ్ళీ పైకి వెళ్తుంది. ఐ అనేది ఐ వాల్యూలో మళ్ళీ +2 యాడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ 2 చెప్పేసాం కాబట్టి సో అక్కడ మళ్ళీ 6 + 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. కిందకి వస్తుంది. మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఐ అంటే 8 కాబట్టి 8 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అది పైకి వెళ్తుంది. అప్పుడు ఏం చెక్ చేస్తుంది? మళ్ళీ అదే డిఫరెన్స్ని 2 ఉంది కాబట్టి 2ని యాడ్ చేస్తుంది. 8 + 2 అంటే అక్కడ 10 కాబట్టి సో అక్కడ ఐ వాల్యూ 10 కాబట్టి మనకి కింద 10 ప్రింట్ అయిపోతుంది. అది మళ్ళీ 5ని తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ ఏంటి? మళ్ళీ 2 10 + 2 అంటే 12 అయిపోతుంది. ఇక్కడ మనకి ఇచ్చిందే మ్యాక్స్ రేంజ్ 11 మన దాటిపోయింది కాబట్టి 12 అయిపోతుంది కాబట్టి సో అక్కడ కోడ్ ఆగిపోతుంది. డిఫరెన్స్ వాల్యూ ఇక్కడ మనం అక్కడ డిఫరెన్స్లో 3 పెట్టుకుంటే అక్కడ 2 5 8 అలా ప్రింట్ అవుతుంది. ఏంటంటే డిఫరెన్స్ 3ని బట్టి అదే డిఫరెన్స్ని బట్టి అక్కడ మనం యాడ్ చేసుకుంటూ పోతుంది. ఐకి ఆ డిఫరెన్స్ యాడ్ అవుతా పోతుంది టిల్ ఆ మ్యాక్స్ రేంజ్ దాకా. ఫర్ లూప్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఫాలో అవర్ ఛానల్ డిసిప్లిన్ టు డెవలపర్. థ్యాంక్ యూ.